చెప్పొద్దమ్మా. గౌతమ్కే కాదు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఏం సార్ మీరు అనేది? ద వెరీ సేమ్ పర్సన్, యాంటానియో రొజారియోస్, ఒకప్పుడు గోవాల కట్ థ్రోట్ క్రిమినల్, ఇప్పుడు AG1 ఇండియా చీఫ్, సీడ్ మాఫియా కింగ్. 5 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చాడు. అర్మానీ సూట్, రేబ్యాన్ గ్లాసెస్, పోనీటేల్, మొహమ్మద్ ఘాట్. మళ్ళీ వచ్చాడు. ఈ విషయం బయటపడితే తన పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అయిపోద్దని భయపడుతున్నాడు. ఇది లీక్ చేయకుండా ఉండటం కోసం నాకు 50 కోట్లు, నీకు నీ ప్రాణం ఇస్తానన్నాడు. కాదంటే నువ్వు పోతావు, నేను పోతాను. సెన్యోరే సెనోరియా, షాక్ అయ్యావా? ఊహించుకోవటం లేదా అడ్వాంటేజ్? ప్రతిసారి నువ్వే కనిపెట్టడం బోర్ అయిపోయింది. చిన్న చేంజ్. ఎలా ఉంది? కూర్చో. ఇప్పుడు నీకోసం కుర్చీ ఉంచుకోలేనురా. కూర్చో. అబద్ధం. నువ్వు అబద్ధం అని నాకు తెలుసు. సమీరా చెప్పింది. తను నా గతం లేదని ప్రూవ్ చేసిందిరా. నా గతం లేదంటే నువ్వు లేనట్టే కదా. మాట్లాడుకో, కామ్గా ఉండవు. నువ్వు మాట్లాడుతున్నట్టు నేను ఉంచుకోవట్లేదు, నేనే మాట్లాడతాను. కానీ నేను నీతో ఇలా మాట్లాడటం ఊహించుకోవటం సమీరాకి ఇష్టం లేదురా. ఇప్పుడిప్పుడే మారానని నమ్ముతుంది. నేను పూర్తిగా మారానంత నమ్మాలంటే ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించకూడదు. నిన్ను చంపేయాలి. డాక్టర్ ఏవో గోళీలు ఇచ్చాడురా. ఇవి వేసుకుంటే నువ్వు మాయమైపోతా ఉంటా, ఇంకెప్పుడు కనిపించవంట. కానీ నువ్వు లేకపోతే నాకు బాధేస్తుందిరా. నువ్వు ఉంటేనే నాకు అమ్మా నాన్న ఉంటారు, నా గతం ఉంటుంది. నువ్వు లేకపోతే నేను అనాథనే కదరా. సడన్గా నువ్వు నిజమైతే బాగుండు అనిపిస్తుందిరా. కానీ కాదు కదా. చచ్చిపో. అవునరా, నేను ఎందుకు చంపాలనుకుంటున్నా నీకు తెలియదు కదా. అయితే మనకు అది నీకు చెప్పాలి. 20 సంవత్సరాల క్రితం గోవా అంట. నేను మా అమ్మ నాన్న బస్సులో వెళ్తున్నాం అంట. 3 విలన్స్ వచ్చారంట. అందులో నువ్వు ఒకటి. మా అమ్మ నాన్నని చంపేశారంట. నేను పారిపోయానంట. అప్పటి నుంచి నన్ను చంపడానికి ట్రై చేస్తూనే ఉన్నారంట. మీరు ట్రై చేసినప్పుడల్లా నేను మిమ్మల్ని చంపేస్తున్నానంట. ఇదిరా మన కథ. రివెంజ్ స్టోరీ. ఎలా ఉంది? ఇవన్నీ మనకి ఎందుకులే కానీ, డాక్టర్ చెప్పినట్టు ఈ గోళీ వేసుకున్నాను అనుకో, నువ్వు మాయమైపోతావు. నేనేమంటున్నా అంటే, ఈ గోళీ వేసుకునే ముందు ఈ గోళీతో నేను చంపాను అనుకో, రివెంజ్ స్టోరీ కదా, కమర్షియల్ ఎండింగ్ ఉంటుంది. ఏమంటావు? ఊపిరి తీసుకుంటున్నావు ఏంట్రా? నువ్వు ఊపిరి తీసుకుంటున్నావు అని బతకట్లేదు, నేను ఊహించుకుంటున్నాను కాబట్టి బతుకుతున్నావు. సరే, లాస్ట్ విష్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? పర్లేదు, చెప్పరా. పర్మిషన్ ఇస్తున్నాను. చెప్పు, చెప్పరా. నిజం, నేను నిజం. అదేరా నేను చెప్తున్నాను, ఎవడు నమ్మట్లేదు. పోలే, నువ్వనే నమ్మావు, నువ్వు నిజమని. ఏమైంది? ఏదో సౌండ్ వచ్చింది. చంపేశాను. ఆ పోనీటెల్ గని చంపేశాను. ఇంకా నా కల్లో కూడా పడరాడు. సౌండ్ రాకూడదే. వాడు నిజమా? సమీరా, వాడు నిజమా? వాడు నిజమా? సమీరా, వాడు నిజమా?
వీడు నిజం సమీరా. వీడు నిజమైతే నాకు గతం ఉంది సమీరా. నాకు అమ్మ నాన్న ఉన్నారు సమీరా. వీడు నిజమైతే ఆ మిగతా ఇద్దరు కూడా నిజమే సమీరా. వీడికి తెలుసు సమీరా. రే 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 లేకరా రే రే. నేనెవరు? మా అమ్మ నాన్న ఎవరు? వాళ్ళు ఎందుకు చంపారు? రే 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 లేగో. రే 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 లేగో. రే 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 చెప్పు చెప్పు. వీడు నిజం చెప్పాడు సమీరా. నేనే వినలేదు. రే ఆ మిగతా ఇద్దరు ఎవరు? లేగో లేగో. చచ్చిపోయాడు సమీరాయుడు. చెప్పట్లేదు సమీరా. చచ్చిపోయాడు సమీరాయుడు. చెప్పకుండా చచ్చిపోయాడు సమీరాయుడు. చెప్పకుండా చచ్చిపోయాడు సమీరా. చంపేశాను సమీరాయుడిని.